ఎమ్మెల్యేను స్టేజ్ పై కూర్చోనివ్వని మేయర్ను గద్దె దించేశారు. అవిశ్వాసం కాకుండా మరోవైపు నుంచి నరుక్కొచ్చారు. సీమ గడపలో ఆపరేషన్ సక్సెస్ కావడంతో మరో కార్పొరేషన్ లో అదే ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు. అనంతపురం మేయర్ పై టీడీపీ ప్రయోగించబోతున్న అస్త్రం ఏంటి? చేతికి మట్టంటకుండా అధికార పార్టీ ఎంచుకున్న వ్యూహం ఏంటి? అప్పుడు కడపలో, ఇప్పుడు అనంతలో మరో పీఠానికి ఎసరు పెట్టేశారా? తగ్గేదేలే అంటున్న అర్బన్ ఎమ్మెల్యే, భయపడబోనంటున్న మేయర్ వసీం. రాయలసీమలో వైసీపీ కంచుకోట అనుకున్న చోట కూడా టీడీపీ హవానే నడుస్తుంది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో సీమలో దాదాపు స్వీప్ చేసేసింది ఎన్డీఏ కూటమి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మున్సిపల్, కార్పొరేషన్ పీఠాలను వైసీపీ నుంచి లాగేసుకునే పనిలో పడ్డాయి కూటమి వర్గాలు. ఇప్పటికే కీలకమైన కడప మేయర్ స్థానాన్ని చేజెక్కించుకున్న టీడీపీ ఇప్పుడు మరో పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. కీలకమైన అనంతపురం మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగరవేసేందుకు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. 37 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్టుగా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప మేయర్ ఆ తర్వాత తన పదవిని పోగొట్టుకున్నారు. 37 లక్షలకే అలా అంటే మరిప్పుడు 9 కోట్ల అవినీతి చేశారంటూ అనంతపురం మేయర్ వసీంపై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి చేసిన సంచలన ఆరోపణలకు పర్యావసనం ఎలా ఉంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో మేయర్ వసీంకు పదవీ గండం పొంచి ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. కడప మేయర్ తరహాలో వసీం కూడా పదవి కోల్పోవడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అనంతపురం మేయర్ వసీం భారీ అవినీతికి పాల్పడ్డారని, కడప మేయర్ తరహాలోనే ఆయన్ను తొలగిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. లిస్ట్ లో నెక్స్ట్ పేరు వసీందే అన్న చర్చ మొదలైంది. 37 లక్షల రూపాయల బిల్లులు సొంత వ్యక్తులకు కట్టబెట్టారు అన్న ఆరోపణలతో కడప మేయర్ సురేష్ బాబును ఆ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. దీంతో ఇప్పుడు అనంతపురం మేయర్ వంతు వచ్చిందా అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 2 నెలల క్రితం అనంతపురం మేయర్ వసీంపై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ కార్పొరేటర్లే సిద్ధమయ్యారు. వైసీపీలో మేయర్ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి వసీంను గద్దెదించేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. అయితే ఈసారి అనంతపురం మేయర్ను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మేయర్ వసీంను టార్గెట్ చేసుకున్నట్టుగా సమాచారం. డంపింగ్ యార్డ్ వ్యవహారంలో 22 కోట్ల రూపాయల పనులు జరిగితే అందులో 9 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, నివేదిక రాగానే కడప మేయర్ తరహాలోనే అనంతపురం మేయర్ను కూడా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదంతా పొలిటికల్ గేమ్ అంటోంది వైసీపీ. ఎలాగైనా అనంతపురం నగరపాలక సంస్థపై పట్టు సాధించాలి అనుకున్న దగ్గుబాటి ఆ విషయంలో ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయారు. వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్ల సాయంతో మేయర్ వసీంను గద్దెదించాలనుకుని గతంలోనే భంగపడ్డారు. అవిశ్వాసం ప్లాన్ బిడిసికొట్టడంతో వసీంతో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట ఎమ్మెల్యే. అందుకే వసీం మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నివేదిక వస్తుందని, ఆ వెంటనే మేయర్కు ఉద్వాసన తప్పదని చెప్తున్నారు ఎమ్మెల్యే. సొంత పార్టీ కార్పొరేటర్లు ఇచ్చిన షాక్ నుంచి తప్పించుకున్న మేయర్ ఈసారి పరిస్థితులు మరింత కఠినంగా ఉండడంతో ఆలోచనలో పడ్డారట. పదవి గురించి ఆందోళన చెందుతున్న మేయర్ వసీం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన అవినీతి ఆరోపణలను ఖండిస్తున్నారు. డంప్ యార్డ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని, అలాంటప్పుడు 9 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. పదవి పోయినా తగ్గేదేలే అంటున్నారు ఆయన. అసలు అవినీతే జరగని చోట విచారణ జరిపి తనను పదవి నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు మేయర్ వసీం. 11 నెలలుగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే దగ్గుబాటి ఏమేం చేశారో తన దగ్గర ఫుల్ చిట్టా ఉందంటూ ఎదురుదాడి చేస్తున్నారు మేయర్. తన పదవిని కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు సానుకూలంగా మారే సూచనలు కనిపించడం లేదట. మొత్తానికి అనంతపురంలో ఎమ్మెల్యే మేయర్ మధ్య రచ్చ పీక్స్ కు చేరింది. మేయర్ వసీంపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి అధికారుల నివేదికలో ఏం ఉండబోతోంది, దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేదే ఇప్పుడు పొలిటికల్ గా కాకరేపుతోంది.